నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే భారతదేశపు అత్యంత విశేషమైన నిర్మాణాలలో ఒకటైన కోణార్క్ సూర్య దేవాలయం. ఈ అద్భుత కట్టడం అటు తిరుగులేని రాజరిక విజయానికి, ఇటు అపారమైన దైవభక్తికి ఒక సజీవ సాక్ష్యంగా ఎలా నిలిచిందో ఈ ప్రయాణంలో మనం వివరంగా తెలుసుకుందాం. ఒక్కసారి ఈ అద్భుతమైన నిర్మాణాన్ని ఊహించుకోండి. 13వ శతాబ్దం నాటి ఈ కట్టడం పరిమాణాన్ని చూస్తేనే ప్రాచీనకాలపు శిల్పుల నైపుణ్యం ఎంత గొప్పదో ఇట్టే అర్థమవుతుంది. ఇది కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు సుమా, మన గతకాలపు చరిత్రను, అద్భుతమైన వాస్తుశిల్ప కళను కళ్ళకట్టే ఒక పెద్ద చారిత్రక గవాక్షం. అసలు ఈ భారీ నిర్మాణం వెనుకున్న అసలు కథ ఏమిటో అన్వేషిద్దాం పదండి. ఈ ప్రయాణంలో మనం ఏమేం చూడబోతున్నామంటే: 1. రాజరిక విజయానికి ప్రతీక. 2. దైవభక్తికి నిలువెత్తు రూపం. 3. కాలచక్రాలు. 4. పురాణాలు, అయస్కాంతాలు మరియు త్యాగం. 5. దండయాత్రలు మరియు పతనం. చివరగా 6. ఒక కళాఖండం యొక్క సంరక్షణ. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి విషయానికి వద్దాం. రాజరిక విజయానికి ప్రతీక. 1238వ సంవత్సరం. చరిత్రలో ఇది చాలా కీలకమైనది. ఎందుకంటే తూర్పు గాంగ వంశానికి చెందిన మొదటి నరసింహదేవ మహారాజు సరిగ్గా అప్పుడే ఈ దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. ముస్లిం సైన్యాలపై తాను సాధించిన సైనిక విజయాలకు గుర్తుగా తన రాజరిక ప్రతిష్టను సుస్థిరం చేయడానికి ఈ అద్భుతానికి శ్రీకారం చుట్టాడు. అంటే ఈ దేవాలయం ఆనాటి రాజుల పరాక్రమానికి ఒక సజీవ సాక్షిగా నిలుస్తుందన్నమాట. ఇక 2వ భాగం, దైవభక్తికి నిలువెత్తు రూపం. అసలు దీని నిర్మాణం ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అక్షరాలా సూర్యభగవానుని భారీ రథమాకారంలో దీన్ని మలిచారు. సుమారు 26 ఎకరాల విస్తీర్ణంలో ఎర్రటి ఇసుకరాయితో ఈ కట్టడాన్ని నిర్మించారు. ఆకాశంలో సూర్యుని రథం ఎలా ప్రయాణిస్తుందో, భూమిమీద ఈ దేవాలయం కూడా అచ్చం దానికి ప్రతిరూపంగా దైవభక్తితో రూపుదిద్దుకుంది. ఇక్కడ నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అన్న ఒక మాట ఖచ్చితంగా గుర్తుచేసుకోవాలి. ఇక్కడ మనిషి భాష కంటే రాతి భాషే గొప్పగా మాట్లాడుతోంది అన్నారాయన. అది అక్షర సత్యం. వేలాదిగా ఉన్న సంక్లిష్టమైన శిల్పాలు ఇక్కడి అపారమైన భక్తికి అద్దం పడతాయి. దేవుళ్ళు, నృత్యకారులు, రాజదర్బారు దృశ్యాలు, ప్రసిద్ధమైన శృంగార శిల్పాలు, ఇలా ప్రతి రాయి ఒక కథ చెబుతుంది సుమా. ఇక ఇక్కడ ఆశ్చర్యపరిచే ఇంకో విషయం ఏమిటో తెలుసా? వెలుపలి గోడలపై ఉన్న సూర్య భగవానుని 3 రూపాలు: ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంత్రం. సూర్యకిరణాలు ఆయా విగ్రహాలపై నేరుగా పడేలా డిజైన్ చేశారు. ఉదయపు సూర్యుని సృష్టికర్తగా, మధ్యాహ్నపు సూర్యుని లయకారుడుగా, సాయంత్రం సూర్యుణ్ణి స్థితికారుడుగా చూపిస్తూ దైవభక్తికి మరియు స్పేషియల్ ప్లానింగ్కు ఇంతకంటే గొప్ప ఉదాహరణ సృష్టించారు. ముందుకు వెళితే 3వ అంశం, కాలచక్రాలు. ఈ రాతి చక్రాన్ని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇవి కేవలం అలంకారం కాదు సుమా. దేవాలయ రథం కింది భాగంలో ఉన్న 24 భారీ చక్రాలు రోజులోని గంటలను, 7 గుర్రాలు వారంలోని 7 రోజులను సూచిస్తాయి. ఈ చక్రాల ఆకులు సూర్యరశ్మి ఆధారంగా నీడ ద్వారా సమయాన్ని నిమిషాలతో సహా ఖచ్చితంగా చూపించే సన్డైల్స్గా పనిచేస్తాయి. ప్రాచీన కళింగ శాస్త్రవేత్తల ప్రతిభ నిజంగా అద్భుతం కదూ. కాని ఇక్కడ మనకు ఒక సందేహం రాకమానదు. సూర్యుడు ఉన్నప్పుడు ఈ చక్రాలు నీడ ద్వారా సమయాన్ని బాగానే సూచిస్తాయి సరే, మరి సూర్యాస్తమయం తర్వాత చీకటిలో సమయాన్ని ఎలా తెలుసుకునేవారు? ఈ అద్భుతమైన టెక్నాలజీ రాత్రిపూట ఎలా పనిచేసేది అనేది ఇప్పటికీ పరిశోధకులను ఆలోచింపజేసే ఒక పెద్ద రహస్యం. ఇక 4వ భాగంలోకి అడుగుపెడదాం: పురాణాలు, అయస్కాంతాలు మరియు త్యాగం. ఈ గుడి గురించి ఎన్నో ఆసక్తికరమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ఒకటి 52 టన్నుల భారీ లోడ్ స్టోన్ అయస్కాంతం. దీనిని దేవాలయం పైభాగంలో ఉంచారని అంటారు. ఈ అయస్కాంతాల వల్లే గర్భగుడిలోని విగ్రహం గాలిలో తేల్తూ ఉండేదట. అంతేకాదు, దీని అయస్కాంత శక్తి ఎంత బలంగా ఉండేదంటే సముద్రం గుండా వెళ్లే పోర్చుగీసు నౌకల దిక్సూచులను కూడా ఇది దెబ్బతీసేదని చెబుతారు. భలే ఆశ్చర్యంగా ఉంది గదూ. అలాగే ఇంకో ఎమోషనల్ కథ కూడా ఉంది. అదే ధర్మపాద కథ. బిషుమహారాణా అనే ప్రధాన శిల్పి కొడుకైన ఈ 12 బాలుడు రాజు విధించిన గడువులోగా దేవాలయ శిఖర నిర్మాణాన్ని పూర్తిచేసి
1200 మంది శిల్పుల ప్రాణాలను కాపాడతాడని, ఆ రహస్యం బయటకు రాకుండా సముద్రంలో దూకి తన ప్రాణాలను అర్పించాడని ఒక పురాణగాథ ఉంది. చారిత్రక ఆధారాలు లేకపోయినా ఈ కథ శిల్పుల అపారమైన అంకితభావానికి ఒక గొప్ప ప్రతీక. సరే, 5వ భాగం చూద్దాం. దండయాత్రలు మరియు పతనం. ఇంతటి అద్భుతమైన కట్టడానికి కాలక్రమంలో ఎన్నో కష్టాలు తప్పలేదు. నావికులు దీనిని బ్లాక్ పగోడా అని పిలిచేవారు. 1568లో కాలాపహాడ్ చేసిన దండయాత్రతో దీని పతనం మొదలైంది. 1626 నాటికి దేవుళ్ల విగ్రహాలను పూరికి తెరలించేశారు. ఆ తర్వాత ఆర్చ్ స్టోన్ కూలిపోవడంతో ప్రధాన గోపురం కుప్పకూలింది. చివరికి 1903లో మిగిలిన హాల్ను రక్షించడానికి బ్రిటిష్ పాలకులు దానిని ఇసుకతో నింపేశారు. చివరిగా 6వ భాగం, ఒక కళాఖండం యొక్క సంరక్షణ. ఇవాళ మనం ఎందుకు దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే, ఆనాడు బ్రిటీష్వారు నింపిన ఇసుక కాలక్రమేణా కుంగిపోవడం వల్ల ఇప్పుడు పైకప్పుకు మరియు ఇసుకకు మధ్య 17 అడుగుల ప్రమాదకరమైన గ్యాప్ ఏర్పడింది. ఇది కూలిపోకుండా కాపాడేందుకు ఇప్పుడు ఏఎస్ఐ మరియు సిబిఆర్ఐ రూర్కీ ఇంజనీర్లు అత్యంత జాగ్రత్తగా ఆ ఇసుకను తొలగించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కట్టడాన్ని భవిష్యత్తు తరాలకు అందించడానికి ఇది చాలా ముఖ్యం. మొత్తంగా చూస్తే మనకు అర్థమయ్యేది ఒక్కటే: కొనార్క్ సూర్య దేవాలయం కేవలం ఒక శిథిలం కాదు, ఇది ఒకనాటి తిరుగులేని రాజరిక విజయానికి, సాటిలేని ఆధ్యాత్మిక భక్తికి మరియు ప్రాచీన కళింగ ఇంజనీరింగ్ నైపుణ్యాలకు మధ్య ఉన్న ఒక అద్భుతమైన, శాశ్వతమైన వారధి. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన: ప్రాచీనకాలపు విజ్ఞానం కేవలం కోనార్క్కే పరిమితం కాలేదు కదా. మన చరిత్ర పట్ల మన అవగాహనను సవాల్ చేస్తూ ఇంకా బయటపడని అద్భుతాలు ఇంకెన్ని దాగి ఉన్నాయో కదా. మనకు తెలియని విషయాలు మరెన్నో ఆవిష్కృతం కావాల్సి ఉంది. ఈ ఆసక్తికరమైన ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం.